చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులెందుకు పెట్టుకుంటారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తారని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు సజ్జల. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏమీ చేయని చంద్రబాబుకు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒడ్డెర ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలు ఇస్తున్నారని, జగన్ చేసినవన్నీ తాను చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు సజ్జల. ఒక దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఈరోజు బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నాడు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మరి 14-19 మధ్య ఏం చేశాడు? అంతకు ముందుకు మించి కంటే కూడా దిగజారి ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు, అవకాశం రాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా అడ్డంగా పోలవరం దగ్గర మొదలు పెడితే ఇటు అమరావతి వరకు, ఇది అది అని కాదు, అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అది ఇదని వదల్లా. ఇది చాలదని చెప్పి కొడుకు వచ్చినాక ఈ మాత్రం కూడా తెలివి ఉంటుందో ఉండదో, ఎందుకు వచ్చినా గొడవ అనుకొని ఒక మాఫియా గ్యాంగ్ను కూడా తయారు చేశాడు కింది వరకు జన్మభూమి కమిటీల పేరుతో. చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. వాలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీల్ అవుతాం. చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు సజ్జల. నిజంగా నీకు బలం ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? అసలు నిజంగా నీకు బలం ఉంటే 14-19 మధ్య ఏం చేశాడో చెప్పి ఎందుకు ఓట్లు అడగలేకుండా అన్నాడు? మా జన్మభూమి కమిటీలు మేము తీసుకొచ్చాం. ఈ జన్మభూమి కమిటీలు అనేవి ప్రజలకు సేవ చేసేవి. సో మళ్ళీ మేము ఇస్తే జన్మభూమి కమిటీలు తెస్తాం, ఓట్లు వేయండి అని అడగగలడా? మనమేమో వాలంటీర్లు చెప్తాం, తను చెప్పట్లేదే. చంద్రబాబుకు అనుకూలంగా ఎలాంటి సర్వేలు లేవని, అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.